వెల్కమ్ టు డే 21 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఈరోజు వర్కౌట్స్ ఏమంటే యాబ్స్ వర్కౌట్స్. ఒక 25 మినిట్స్ యాబ్స్ వర్కౌట్ చేసిన. ఇది నో రెపిటేషన్ వర్కౌట్. అన్ని ఈచ్ సెట్ 45 సెకండ్స్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే క్రంచెస్. కింద ఇట్లా టేబుల్ సపోర్ట్తోని నీస్ ఫోల్డ్ చేసుకొని క్రంచెస్ చేసిన 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ప్లాంక్ పొజిషన్లో ఉంటూ నీ టక్ చేస్తూ ఉండాలి. ఇట్లా అంటే మార్నింగ్ క్లైంబర్స్ చేసినట్టు, కాకపోతే సైడ్కి నీ టక్ చేస్తూ ముందుకు ఎక్స్టెండ్ చేయాలన్నమాట. సో ఇది ఆల్టర్నేట్ లెగ్స్ ఇట్లా నీ టక్స్ చేస్తూ ఉండాలి ప్లాంక్ పొజిషన్లో ఉండి. ఇంకా లోవర్ రావాలి ప్లాంక్. సో నేను కొంచెం హై ప్లాంక్లో చేస్తున్నా, ఇంకా లోవర్ ప్లాంక్లో చేస్తే ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత డెడ్ బగ్. ఇట్లా 2 నీస్ని టక్ చేసి ఆల్టర్నేట్ హ్యాండ్ ఆల్టర్నేట్ లెగ్ని ఇట్లా చేయాలి. కానీ నేను ఇప్పుడు చూస్తుంటే నాకు అర్థమైంది సేమ్ లెగ్తోని సేమ్ హ్యాండ్ని రేజ్ చేసిన అని అర్థమైంది. యాక్చువల్గా ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే అర్థమైంది అనమాట. సో ఇది డెడ్ బగ్, ఇది 45 సెకండ్స్. దెన్ ఆ తర్వాత డబుల్ టో టచ్. ఈ 2 నీస్ని ఫోల్డ్ చేస్తూ మళ్ళీ టోస్ని పైకి రేజ్ చేస్తూ కిందికి టచ్ చేయాలన్నమాట. సో ఇట్లా డబుల్ టో టచ్ 2 లెగ్స్ని ఎట్ ఏ టైం కింద పైకి రేజ్ చేస్తూ కింద మళ్ళీ ఫ్లోర్ని టచ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఎల్బోస్ మీద వెయిట్ పెట్టేసి 2 నీస్ని టచ్ చేస్తూ ఇట్లా ఆల్టర్నేట్గా ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి, ముందుకు వెనక్కి అంటూ ఉండాలి. 2 లెగ్స్ని ఆల్టర్నేట్గా, మొత్తం వెయిట్ అంతా ఎల్బోస్ మీద ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత లెగ్ రీచ్. 2 లెగ్స్ని స్ట్రైట్గా పెట్టి స్ట్రైట్గా రేజ్ చేయాలి పైకి 90 డిగ్రీస్. రేజ్ చేసినప్పుడు మన 2 హ్యాండ్స్ని ఆ టోస్కి టచ్ అయ్యేటట్టు ముందుకి బెండ్ అవ్వాలన్నమాట. సో ఇట్లా లెగ్ రీచ్ అనమాట. 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టి మళ్ళీ రేజ్ చేస్తూ టచ్ చేస్తూ ఉండాలి. సో అది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత స్ట్రైట్ లెగ్స్తోనే రివర్స్ క్రంచెస్. ఇప్పుడు 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టినాం కదా, మళ్ళీ 90 డిగ్రీస్ రేస్ చేస్తూ ఇంకొంచెం రేస్ చేసినప్పుడు పైకి ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. రివర్స్ క్రంచెస్ అనమాట. అది కూడా 45 సెకండ్స్. 2 హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా రేస్ చేయొద్దు, జస్ట్ 2 లెగ్సే రేస్ చేస్తూ రివర్స్ క్రంచెస్ లాగా చేస్తూ ఉండాలి. నీటక్ ఏం చేయకుండా స్ట్రైట్గా పెట్టాలి లెగ్స్. సో ఆ తర్వాత రివర్స్ క్రంచెస్ ప్లస్ నీ టక్స్. ఇందాకనేమో స్ట్రైట్గా పెట్టినాం కదా, సో ఇప్పుడేమో నీ టక్స్ చేస్తూ, అంటే నీ టక్ అంటే ఫోల్డ్ చేస్తూ ఎట్ ఏ టైం 2 హ్యాండ్స్ని కూడా రేస్ చేస్తూ ఉండాలి. 2 నీస్ని అండ్ హ్యాండ్స్ని ఒక దగ్గరికి ఇట్లా టచ్ చేస్తూ ఉండాలి. అది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత నీ టక్ చేస్తూ లెగ్ ఎక్స్టెన్షన్. 2 నీస్ని ఫోల్డ్ చేసి ఇట్లా ఆల్టర్నేట్ లెగ్స్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా అని ఫాస్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా స్లోగా చేసిన. సో ఘోరంగా థై పెయిన్స్ అవన్నీ వస్తుంటాయి, మజిల్ పెయిన్స్ వస్తుంటాయి. సో దెన్ ఆ తర్వాత ఆపోజిట్ హ్యాండ్ టు ఫుట్ చాప్. ఇట్లా ఒక నీ టక్ చేసి ఇంకొక లెగ్ స్ట్రైట్గా పెట్టి ఆ లెగ్ని రేస్ చేసినప్పుడు ఆల్టర్నేట్ హ్యాండ్ని కూడా మన నీ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా పెట్టాలన్నమాట. సో ఇట్లా లెఫ్ట్ లెగ్ ఒకసారి, రైట్ లెగ్ ఒకసారి. సో అట్లా అది 45 సెకండ్స్, ఇది 45 సెకండ్స్. ఇట్లా క్రాస్ లాగా మన ఆల్టర్నేట్ లెగ్ని ఎల్బో దగ్గర మన హ్యాండ్ని ఇట్లా టచ్ చేస్తూ ఉండాలి. సో అది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ప్లాంక్ పొజిషన్లో ఉంటూ హిప్ డిప్స్ ఆర్ ప్లాంక్ ట్విస్ట్. ఇట్లా హిప్ డిప్స్ చేస్తూ ఉండాలి. ఇంకా కొంచెం లోవర్ ప్లాంక్లో ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఇట్లా హిప్ డిప్స్ అటు ఇటు ప్లాంక్ని ట్విస్ట్ చేస్తూ ఉండాలి. అది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత క్రంచెస్లోనే పల్స్ అంటే ఇట్లా 2 టైమ్స్ ముందుకి బెండ్ చేసినట్టు ఇట్లా పల్స్ ఇస్తున్నట్టు చేయాలన్నమాట. సో ఇట్లా ఇది కూడా క్రంచెస్ చేస్తూ పల్స్ ఇస్తూ చేయాలి 2 టైమ్స్. సో ఇది 45 సెకండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఆపోజిట్ ఎల్బో టు నీ క్రంచ్. ఇట్లా లెగ్ని ఫోల్డ్ చేసి ఇంకో లెగ్ మీద సపోర్ట్తో పెట్టి ఆ ఎల్బో, ఈ ఆల్టర్నేట్ ఎల్బోని ఇంకో ఆల్టర్నేట్ నీకి టచ్ చేస్తూ ఉండాలన్నమాట. రైట్ నీ అయితే లెఫ్ట్ ఎల్బో, అట్లా లెఫ్ట్ సైడ్ ఒక 45 సెకండ్స్, రైట్ సైడ్ ఒక 45 సెకండ్స్. ఇవన్నీ మన యాబ్స్ మీద వర్కౌట్ చేస్తుంది అనమాట. సో దెన్ ఆ తర్వాత బటర్ఫ్లై పొజిషన్లో ఇట్లా 2 లెగ్స్ ఇట్లా బటర్ఫ్లై పొజిషన్లో మనం బదకొనాసనలో కూర్చుంటాం కదా, సో అట్లా వీ షేప్లో పెట్టి క్రంచెస్ చేస్తూ ఉండాలి. సో ఇంకా బాడీ ఇంకా లేస్తే ఇంకా బాగుంటుంది, పొట్ట దగ్గర చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇవన్నీ ఎక్సర్సైజెస్ 45 సెకండ్స్, 25 మినిట్స్ వర్కౌట్ అనమాట, యాబ్స్ వర్కౌట్. దెన్ దాని తర్వాత ఇట్లా బేబీ పోజ్లో ఉండి కొంతసేపు కూల్ డౌన్ చేయడం బాడీని, మజిల్ రిలాక్సేషన్. దెన్ స్ట్రైట్గా 2 హ్యాండ్స్ 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టి అట్లా కాసేపు రిలాక్స్ అవ్వడం. దెన్ ఉల్టా కూడా పడుకొని అట్లా కాసేపు రిలాక్స్ అయ్యి నెక్స్ట్ కోబ్రా పోజ్లో కూడా ఇట్లా స్ట్రెచ్ చేయడం అనమాట. బాడీని అంతా స్ట్రెచ్ చేస్తే రిలాక్సింగ్ ఉంటుంది మజిల్స్కి. దెన్ ఆ తర్వాత క్యాట్ పోజ్, కౌ పోజ్ కూడా కాసేపు చేసి దెన్ దేర్ ఎండ్స్ 2 డేస్ వర్కౌట్. ఇంకా ఈరోజు
సూర్య నమస్కారాలు అవి చేయలేదు. జస్ట్ ఈ యాబ్స్ ఎక్సర్సైజెస్ చేసినా అనమాట. కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వేరేవి చేయలేదు. సో దిస్ ఈస్ ఫర్ డే 21 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే కార్న్, స్వీట్ కార్న్ కదా, స్వీట్ కార్న్లో ఆ సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకున్నా అండ్ 2 లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ విత్ మునగాకు పొడి అండ్ గీ. సో దాంతో తినేసిన అనమాట. దెన్ లంచ్కి ఒక పూజ ఉంటే పూజకి వెళ్ళిన, పూజ దగ్గరే భోజనం చేసి వచ్చిన అనమాట. సో దెన్ నైట్ దాలియా కిచిడి చేసుకున్నాం. దాలియా అంటే మన దొడ్డు రవ్వ ఉంటుంది కదా, దానిలో అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసేసి క్యారెట్, బీట్రూట్, బీన్స్, బఠానీ అన్నీ వేసి అది చేసుకున్నాం. వేడివేడిగా గీ వేసుకుని తింటే అదిరిపోయింది. సో దాట్స్ ఫర్ డిన్నర్. సో వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.